హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డివోషనల్ పేజ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సాక్షాత్తు ఆ పరమశివుడు చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణతో కూడిన మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుని ప్రీతి కోసం భక్తులు చేస్తూ ఉంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించడం మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడిపేయడమేనా? మరి ఈ పండగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే ఉన్నదనే సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగాపురంలో ఒక చక్కటి కథ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడండి. ఆ కథ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ పరమశివుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య. అయితే ఒకరోజు ఉదయాన్నే వెళ్ళి ఆ బోయవాడికి చీకటి పడే వేళైనా ఒక జంతువు కూడా దొరకట్లేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చుంటాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివశివా అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిచిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాషలో మాట్లాడేసరికి బోయవాడికి దాన్నేమీ చెయ్యలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతని కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. దాని బాణంతో కొడదామని అనుకునేంతలోపే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ 2 జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించవని పలికి వెళ్ళింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయం సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటు రావడం కనిపించింది. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి 4 జింకలు బోయవాడి దగ్గరికి వచ్చి మాట ప్రకారం అతని ముందుకొచ్చి ముందుగా తనను చంపమని ప్రాధేయపడింది. ఆ జింకలు బోయవాడిలో ప్రవర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతను తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణం చేయటం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం, ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతను వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది.
4 జాము వరకు మెలకువతో ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఆ పుణ్యకార్యాల వల్ల అతని మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతని మనసు పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్యం ప్రభావంతో అతడిని మంచి ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిరా నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రంగా అనే పేరుగా బోయవాడు నిలిచాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరికి అహింస ధర్మచరణామూర్తిగా నిలుపగలిగింది. మీకు ఈ శివరాత్రి కథ నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.